ఈ రోజు వచ్చేసి మనం బ్రహ్మానంద స్టేడియంకి అయితే వచ్చామండి. ఎందుకు వచ్చాము అనుకుంటారా? ఆల్రెడీ కబడ్డీ ఆడామని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ అయితే ఒకసారి. అంతేకాకుండా ఈరోజు బ్రహ్మానంద స్టేడియంకి అయితే వచ్చాము. ఇక్కడ ఎందుకు వచ్చామంటే కబడ్డీ టీం సచివాలయం తరఫున అయితే మొన్న బాయ్స్ హై స్కూల్లో ఆడాము. అండ్ అలాగే సెకండ్ టైం వచ్చేసి మండలం లెవెల్లో కూడా బాయ్స్ హై స్కూల్లో గేమ్ అయితే ఆడాము. అక్కడ గేమ్ వచ్చేసి ఆడ గెలిచినందువల్ల మాకు ఇక్కడైతే ఒక సన్మానం లాగా అయితే చేశారనమాట. ఈ సన్మానం వచ్చేసి బ్రహ్మానంద స్టేడియంలో అయితే జరిగింది. మండలం లెవెల్లో గెలిచినందుకు నెక్స్ట్ వచ్చేసి నియోజకవర్గం లెవెల్లో కూడా ఆడదామన్నమాట. మీ అందరి సపోర్ట్ అయితే మాకు ఉండాలి. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మేమందరం గెలవాలని కోరుకుంటున్నాము. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి మనం బ్రహ్మానంద స్టేడియంకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ముందుగా గ్రౌండ్ మొత్తం అయితే చూసుకున్నట్లయితే ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఒక సైడ్ వచ్చేసి కొంతమంది ప్లేయర్స్తో అయితే ఇక్కడ కళకళలాడుతూ అయితే ఉంది. ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ వీళ్ళంతా కూడా విన్ అయిన ప్లేయర్స్ అనమాట. అందరూ సార్స్తో అయితే ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ మేము కూడా మా మేడంతో సార్స్తో చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ కబడ్డీ టీం ప్లేయర్స్ అనమాట. మేమైతే ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రాంలో కబడ్డీ అయితే విన్ అయ్యాము. సచివాలయం తరపున విన్ అయ్యాము, అలాగే మండలం లెవెల్లో విన్ అయ్యాము. ఇటు నెక్స్ట్ వచ్చేసి నియోజకవర్గం లెవెల్లో అయితే ఆడాలన్నమాట. ఓకే, అది కూడా విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. అండ్ అంతేకాకుండా అందరూ టీం ఏ, టీం బి, టీం సి అలా అంతే ఉన్నారు. అందరూ అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. మొత్తానికైతే చాలా హ్యాపీగా ఉందండి మళ్ళీ మా మేడంని కలుసుకున్నందుకు. అంతేకాదండి, మా మేడం ముందు మళ్ళీ మేము గేమ్ ఆడుతుంటే నాకైతే మా స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చాయన్నమాట. అస్సలు చక్కగా స్కూల్లో ఎలా అయితే చెప్తారో అలాగే ఇక్కడ కూడా మాకు అన్నీ చాలా జాగ్రత్తలు చెప్పి మొత్తానికైతే గేమ్ అయితే ఆడించారనమాట. అందరితో ఫోటో సెక్షన్ అయిపోగానే మళ్ళీ మా మ్యామ్తో మా గ్రూప్ మొత్తం అయితే ఒక ఫోటో అయితే దిగేసాము. ఎలా ఉంది? మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ గేమ్ వచ్చేసి మళ్ళీ 4-5 డేస్లో అయితే ఇంకొక గేమ్ అయితే ఉంది. అది నియోజకవర్గం లెవెల్లో ఆడే గేమ్ అనమాట. ఆ గేమ్కి ప్రిపేర్ అయితే అవుతున్నాము. మొత్తానికైతే ఇప్పుడు వెళ్ళే ముందు ఒక్కసారి మళ్ళీ గ్రౌండ్ మొత్తం అయితే చూసేద్దామా? ఇక్కడ చూసేయండి, గ్రౌండ్ మొత్తం అయితే ఎలా ఉంది. ఒక సైడ్ అయితే గేమ్స్ అయితే ఆడుతున్నారు. ఓకే అండి, మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, చూసారు కదండి, ఇక్కడైతే ప్రతి ఒక్క గేమ్ అయితే ఆడుతున్నారు. ఖోఖో ఆడారు, అలాగే షటిల్ ఆడుతున్నారు, కబడ్డీ ఆడారు, ఇంకా వాలీబాల్ ఆడారు, చాలా గేమ్స్ అయితే ఆడారు. క్రికెట్ అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ ప్లే గ్రౌండ్లో చూసాం కదా. క్రికెట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుందన్నమాట. క్రికెట్ గేమ్ అయితే ఆడుతున్నారు. ఇంతకీ మీకు అందరికీ గేమ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే అండి, మీ అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా? Until then, keep watching. Stay tuned for more videos. Bye bye.